హలో అండి, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ. ఇవాల్టి సెషన్లో మనం చూద్దాము కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈ రోజుకు సంబంధించిన ఒక టాపిక్ అనేది చూద్దాము. ఇక్కడ చూడండి, మనకి నితీష్ కుమార్ గారికి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో గుర్తింపు అనేది లభించిందనమాట. మనకి తెలుసు, రీసెంట్గానే మనకి 10వ సీఎంగా బీహార్ రాష్ట్రానికి సంబంధించి 10వసారి సీఎంగా నితీష్ కుమార్ గారు మళ్ళీ ఎన్నికవ్వడం జరిగిందనమాట. దానికి సంబంధించి ఇక్కడ ఆయనకి ఈ లండన్కు చెందినటువంటి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అనేది గుర్తింపు అనేది ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ చూసుకుంటే కనుక నితీష్ కుమార్ గారు వచ్చేసి మనకి 2000 సంవత్సరంలో మొదటిసారిగా బీహార్ యొక్క సీఎంగా తన బాధ్యతలు అనేవి చేపట్టారనమాట. తర్వాత 2025లో అంటే రీసెంట్గా జరిగినటువంటి ఎలక్షన్స్లో 10వసారి బీహార్ యొక్క సీఎంగా ప్రమాణ స్వీకారం అనేది చేశారు. దానికి సంబంధించి తన రాజకీయ ప్రయాణంలో నితీష్ కుమార్ గారు సందర్భానుసారంగా ఇటు ఎన్డీఏతోనూ అటు మహాగఠబంధన్ పార్టీతోనూ మారుతూ ఇలా మనకి ఆయన బ్యాలెన్స్ చేశారనమాట. ఇక్కడ చూసుకుంటే ఈయన యొక్క పార్టీ అయినటువంటి జనతాదళ్ పార్టీ, ఏ పార్టీకి చెందినటువంటి వ్యక్తి అనేసి చూసుకుంటే కనుక జేడీయూ, జనతాదళ యునైటెడ్ పార్టీకి చెందినటువంటి వ్యక్తి అనమాట నితీష్ కుమార్ గారు. అయితే ఈ పార్టీ యొక్క గుర్తు ఏంటి అనేసి చూసుకుంటే యారో, బాణం అనేది ఉంటుంది. తర్వాత మనకి ఈ బీహార్ ఎలక్షన్స్ అనేవి జరిగాయి కదా, మరి బీహార్కి సంబంధించి మొత్తము కూడా అసెంబ్లీ స్థానాలు అనేవి ఎన్ని ఉన్నాయి? 243 అసెంబ్లీ స్థానాలు అనేవి ఉన్నాయన్నమాట. మనకి జేడీయూ మరియు బీజేపీ రెండు కూడా కలిపి ఎన్డీఏ కూటమితో ప్రభుత్వాన్ని అనేది బీహార్ రాష్ట్రంలో ఏర్పాటు చేయడం జరిగిందనమాట. కాబట్టి ఎన్డీఏ ప్రభుత్వం అనేది మనకి ఎన్డీఏ కూటమి అనేది 202 స్థానాలు, 243 స్థానాలకు గాను 202 స్థానాలు అనేవి నెగ్గింది. ఇక చూసుకుంటే మహాగఠబంధన్ పార్టీ అయినటువంటి మహాగఠబంధన్ పార్టీకి 35 స్థానాలు అనేవి రావడం జరిగింది. ఇక్కడ బీజేపీ పార్టీకి వచ్చేసి 89 స్థానాలు అనేవి వచ్చాయి. జనతాదళ్ పార్టీ అనేది 85 స్థానాలు అనేది నెగ్గడం జరిగింది. ఇక ఆర్జేడీ పార్టీ అనేది 25 స్థానాలు అనేది నెగ్గిందనమాట. తర్వాత మనం చూసుకుంటే లోక్ జనశక్తి పార్టీ, రామ్ విలాస్ పార్టీ అనేసి కూడా చెప్తాం, దీనికి 19 స్థానాలు అనేది రావడం జరిగింది. ఇక కాంగ్రెస్కి వచ్చేసి 6 స్థానాలకే కాంగ్రెస్ అనేది పరిమితమైందనమాట. తర్వాత మనకి ఇక్కడ ఇచ్చినటువంటి ఆల్ ఇండియన్ అహ్మద్దీన్ పార్టీ, ముస్లిమన్ పార్టీ అనేది 5 స్థానాలకే పరిమితమైంది. ఇక హెచ్ఏఎంఎస్ పార్టీ అనేది 5 స్థానాలకు పరిమితమైంది. మరియు ఇతరులు వచ్చేసి 9 స్థానాలు అనేవి నెగ్గుకున్నారనమాట. తర్వాత ఇక్కడ మనం చూసుకుంటే కనుక జనసురాజ్ పార్టీ, కిషోర్ ప్రశాంత్ గారు ఈ పార్టీ తొలిసారిగా మనకి బీహార్ ఎలక్షన్లో పార్టిసిపేట్ చేసిందనమాట. ఈ జనసురాజ్ పార్టీ అనేది 0 స్థానాలు అనేది నెగ్గింది, అంటే డిపాజిట్ కూడా రాలేదన్నమాట. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది వచ్చేసి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో 10వసారి బీహార్కు సీఎం అయినందుకు గాను మనకి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో నితీష్ కుమార్ గారు చోటు దక్కించుకున్నారు అనేసి గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.